హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో 2 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూసేద్దాము. అదేంటంటే పాలకూరతో ఇడ్లీ అలాగే దిబ్బ రొట్టి అండి. చాలా టేస్టీగా ఉంటాయి 2 బ్రేక్ఫాస్ట్లు కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి. నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేశాను. 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పుల ఇడ్లీ రవ్వ వేసి తయారు చేశానండి. ఈ బ్యాటర్ అనేది బాగా పులిసింది. ఇప్పుడైతే బ్యాటర్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, బాగా పొంగిందనమాట. ఇప్పుడైతే మనము పాలకూరను ఉడికించుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లో ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను వేస్తున్నాను. నేను ఇక్కడ 3 చిన్న కట్టల పాలకూర తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ పాలకూరను వేసాం కదా, దీని మీద మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. 5-6 నిమిషాల తర్వాత చూస్తే పాలకూర బాగా ఉడికిపోయిందండి. మనం వాటర్ వేయకుండానే పాలకూరలో నుంచి కొద్దిగా వాటర్ వస్తుందన్నమాట. దీంతోనే ఉడికిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇందులోకి కొద్దిగా అల్లం, అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా. ఈ పేస్ట్ని అయితే మనం ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మామూలుగా అయితే పాలకూరని డైరెక్ట్గా వేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి, పసరు వాసన వస్తూ ఉంటుంది. అందుకోసం ఈ విధంగా ముందుగా కొద్దిగా ఉడికించాను అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని వేసేసాం కదా, ఇందులోకి ఇడ్లీ బ్యాటర్ని వేసుకుందాము. మీరు ఎన్ని ఇడ్లీలు కావాలనుకుంటున్నారో అంత బ్యాటర్ని తీసుకోండి. అలాగే నేను ఇక్కడ దిబ్బ రొట్టి కూడా వేసానండి, అందుకోసమే కొద్దిగా ఎక్కువ వేసాను. ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలర్ఫుల్గా వస్తుందండి బ్యాటర్ అనేది. ఈ బ్యాటర్తో మనం ఇడ్లీలు చేసిన, దోశలు వేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట చూడగానే. చూసారు కదా, పిండి రెడీ అయిపోయిందండి ఇడ్లీకి. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలు తీసుకున్నాను. వాటికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని దీని మీద ఇడ్లీ బ్యాటర్ని వేసేస్తాను. రెగ్యులర్ ప్రాసెసే అండి. ఇడ్లీలు ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లోకి నేను బ్యాటర్ని సిద్ధం చేశాను. దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఈలోపు ఈ మిగిలిన ఇడ్లీ బ్యాటర్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి యాడ్ చేసుకుందాము. ఇది దిబ్బ రొట్టికి చేసుకుంటున్నాం కాబట్టి కాస్త స్పైసీగా ఉండాలండి, అందుకోసమే కొద్దిగా పచ్చిమిర్చి వేశాను. అలాగే మరికొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ దాకా. ఇప్పుడు బాగా కలుపుకున్నట్లయితే ఈ దిబ్బ రొట్టికి కూడా పిండి అనేది రెడీ అయిపోయినట్లే. ఒక పక్క మనకి ఇడ్లీలు ఉడుకుతూ ఉంటాయండి. ఈలోపు మనము దిబ్బ రొట్టి కూడా వేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీని మీద మనము ఇడ్లీ బ్యాటర్ వేసుకొని ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుందాము. దిబ్బ రొట్టికి కాస్త మందంగానే వేసుకోవాలండి దోశ అనేది, అప్పుడే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొన్ని నిమిషాల పాటు ఉడికించుకుందాము. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది బాగా ఉడికిందండి. పైనంతా కూడా తడి అనేది ఏమీ లేదు. ఇలాంటి టైంలో కొద్దిగా పైనుంచి ఆయిల్ అప్లై చేసుకొని మరికొంతసేపు మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. మరికొన్ని నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. అడుగు భాగం అంతా కూడా దిబ్బ రొట్టి బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీనిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఇటువైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టకుండా కుక్ చేసుకుంటేనే మనకి బాగా క్రిస్పీగా వస్తుంది. ఈలోపు ఒకవైపున ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చేసాయో. ఇప్పుడైతే బర్నర్ ఆఫ్ చేసేసుకొని ఆ ఇడ్లీలని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు దిబ్బ రొట్టి కూడా బాగా వేగిపోయిందండి. చూస్తున్నారు కదా, రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగిలిన ఇడ్లీ బ్యాటర్ని కూడా ఇలాగే దిబ్బ రొట్టి వేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. రెగ్యులర్గా మనం ఎలా తయారు చేసుకుంటామో అలాగే అనమాట. కాకపోతే హెల్తీగా పాలకూరతో చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడడానికి చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, వేడివేడిగా ఇడ్లీలు, దిబ్బ రొట్టె 2 కూడా రెడీ అయిపోయాయి. నేను ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లలోంచి ఇడ్లీలను తీసి ఒక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. కానీ మంచి హెల్తీ రెసిపీస్ అండి ఈ 2 కూడాను. పిల్లలకైతే ఇలాగ మనం అప్పుడప్పుడు రెగ్యులర్ ఇడ్లీ పిండితోనే ఇలాగ తయారు చేసి పెట్టొచ్చు అనమాట.
ఇడ్లీలు కూడా బాగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మీకు నచ్చిన చట్నీతో ఈ ఇడ్లీలను దిబ్బ రొట్టిని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. వేడి వేడిగా తింటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.